మరొక వేరియబుల్, యేసుక్రీస్తు ఏదైనా పండుగ రోజున తిరిగి వస్తాడా? యూదులకు 7 ప్రధాన పండుగలున్నాయి. యేసు వాటన్నిటినీ నెరవేరుస్తున్నాడు. ఆయన పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పస్కా గొర్రెపిల్ల అయ్యాడు. అందుకే చాలా మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరం బూరల పండుగ సమయంలో బహుశా యేసుక్రీస్తు ఆ రోజు వస్తాడని అనుకుంటారు. ఎందుకంటే పౌలు గారు ఏమన్నారంటే, చివరి బూర మ్రోగగానే ఎత్తబడడం జరుగుతుందని ఒక సూచన ఇచ్చారు. బూరల పండుగలో వారు షోఫర్ అనే బూరను 100 సార్లు ఊదుతారు. చివరిసారి ఊదిన దానిని చివరి బూర, లాస్ట్ ట్రంప్ అంటారు. అది మన కోసం దాచిపెట్టిన ఒక చిన్న రహస్య సూచన. 90వ కీర్తన 10వ వచనంలో ఇలా ఉంది: మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. 1998కి 80 సంవత్సరాలు కలిపితే 2028 వస్తుంది. ఈ వచనం ప్రకారం మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇక్కడ ఈ వచనంలో మేము ఎగిరిపోదుము అనే మాట ఉంది. బహుశా 2028లో ఎగిరిపోతామా? దానికి 7 ఏళ్లు కలిపితే అర్మెగిద్దోను యుద్ధం 2035లో జరుగుతుందా? ఇలా ఏ లెక్క చూసినా అది కేవలం కొన్ని సంవత్సరాల దూరంలోనే వ్యత్యాసం ఉంది. వచ్చే ఏడాది 2026, 2028, ఇలా ఏ లెక్క చూసినా చాలా నమ్మశక్యంగా కనిపిస్తోంది కదా. ఏదేమైనా మనం చాలా సమీపంగా ఉన్నామని, మనకు సమయం అయిపోతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని రాకడ దగ్గర పడడమే కాదు, మన కళ్ళ ముందు సమయం చాలా వేగంగా అయిపోతుంది. మనకు వయసు పెరుగుతుంది. రేపటి నుండి మనం ఉంటామని గ్యారంటీ లేదు. గత 4-5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారో చూసి నేను చాలా భయపడ్డాను. ఆ జాబితాలో మన పేరుందేమోనని మనం ఆలోచించాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం: మనుషులొక్కసారే మృతి పొందవాలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఈ ప్రపంచానికి మరొక కోవిడ్ లాంటిది వస్తే ఏం జరుగుతుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని ఉంది. మనం ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాం. మనం వాస్తవికంగా ఆలోచిస్తే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటాం? కాబట్టి మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే వాటికి మీరు సిద్ధంగా ఉన్నారా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం: బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుతురు. అల్లర్లు, యుద్ధాలు, కరువులు వంటి వాటికి మీరు సిద్ధంగా ఉన్నారా? చాలామంది ఈ రోజు పూట గడవడమే కష్టంగా బ్రతుకుతున్నారు. మీలో ఎంతమంది బైబిల్ను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివారు? రానున్న రోజుల్లో మతోన్మాదులు వచ్చి మన బైబిళ్లను మన చేతుల్లో నుంచి తీసేస్తే మీ దగ్గర, మీ లోపల ఎంత వాక్యం ఉంటుంది?